హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే రెసిపీ ఏంటంటే మీకు తన్మేలు చూస్తే అర్థమైంది కదా. ఒక మంచి రెసిపీతోనైతే వచ్చిన హెల్తీ ఫుడ్ తోటి ఒకసారి అయితే చూసేయండి. చూసే ముందు అయితే ఎవరైనా కొత్త వాళ్ళు చూసుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వచ్చు కదా. ఈ రెసిపీకి అయితే కావాల్సినవి అయితే ఆనియన్, మిర్చి, కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకుని అయితే పక్కకైతే పెట్టేసుకోండి. అలాగే ఒక్క బీట్రూట్ అయితే తీసుకున్నాను నేను, నా రైస్ కు సరిపోయేంత. మీరు మీ రైస్ కి ఎన్ని సరిపోతాయి అన్ని అయితే బీట్రూట్ అయితే తీసుకోవాలి. దానిపైన ఉన్న తొక్కంతా తీసేసి నీట్ గా అయితే వాష్ చేసుకొని ఇలా అయితే తురుముకోవాలి. కావాలంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు, కానీ మరీ మెత్తగా అయిపోతుంది, కొంచెం వాటర్ వాటర్ అయిపోతుంది. కాబట్టి మిక్సీ కంటే ఇలా తురుముకోవడమే బెటర్ అని. పిల్లలకి అయితే డైరెక్ట్ ఇస్తేనైతే తిననే తినరు, కాబట్టి వాళ్ళ కోసం అయితే అప్పుడప్పుడు ఇలా బీట్రూట్ రైస్ అన్నా లేదంటే బీట్రూట్ తోటి జ్యూస్ అని ఇస్తేనే వాళ్ళైతే హ్యాపీగా తాగుతారు, తింటారు కదా. నేను కూడా అంతే, అప్పుడప్పుడు వాళ్ళ కోసం అయితే ఇలానే చేస్తూ ఉంటాను. పిల్లలకైతే లంచ్ బాక్స్ లో పెట్టడం అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈజీగా అయిపోతుంది, తొందరగా అవుతుంది, మనకు కూడా ఎక్కువ టైం అయితే పట్టదు. అలాగే పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి ఇది చిన్నపిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఎందుకంటే బీట్రూట్లో ఎన్ని పోషకాహారాలు ఉంటాయో అది అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే చూసేయండి. ఇప్పుడైతే కడాయి అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అలాగే ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోండి. అలాగే మీకు కావాలంటే శనగపప్పు లేదా మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, అసలు నేను మ్యాక్సిమం ఏ కూర వండినా అవి అయితే వేయను. అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాకైతే ఆనియన్, మిర్చి కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక అయితే బీట్రూట్ అయితే తురుముకున్నాం కదా అది కూడా అందులో అయితే వేసేసుకోవాలి. ఒకసారి అయితే మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు అయితే కలబెట్టేసుకోవాలి. ఎందుకంటే బీట్రూట్ కొంచెం పచ్చి పచ్చి వాసన వస్తుంది కాబట్టి. అల్లం పేస్ట్ వేసుకోవాలి, అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే కలబెట్టేసుకోవాలి. అలాగే రైస్ అయితే వేసేసుకోవాలి. అందులో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి, రుచికి సరిపోయే కారం వేసుకోవాలి, టేస్ట్కి సరిపోయే సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పచ్చిధనియాల పౌడర్ అయితే ఉంటుంది కదా అది కూడా కొంచెం అయితే వేసేసుకోవాలి. ఇక మొత్తం రైస్కి పట్టేలాగా అయితే కలిపెట్టేసుకోవాలి. అలా మొత్తం కలిసిపోయే వరకు అయితే కలబెట్టేసుకున్నాక 5 మినిట్స్ అయితే మనం మంట మాత్రం సిమ్లోనే పెట్టి రైస్ని మొత్తం మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాతకి అయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫైనల్గా అయితే మన బీట్రూట్ రైస్ అనేది రెడీ అయిపోయినట్టు. లంచ్ బాక్స్లకి అయితే పిల్లలకైతే మంచిగా అయితే యూజ్ అవుతుంది, హెల్తీగా కూడా ఉంటుంది. కాబట్టి మీ పిల్లలకు కూడా లంచ్ బాక్స్లకి అయితే పెట్టండి. వాళ్ళైతే చాలా అంటే చాలా ఇష్టంగా అయితే తింటారు. చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం. అందరికీ అయితే తెలిసిన రెసిపీ, మ్యాక్సిమం అయితే అందరూ చేసుకుంటూ ఉంటారు. బీట్రూట్తో అయితే ఇంకా కొత్త కొత్తగా అయితే కూడా చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీ పిల్లలకైతే పెట్టండి, వాళ్ళకు కూడా బ్లడ్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకా వేడిగా తింటేనే అయితే ఇంకా టేస్టే వేరే అని చెప్పొచ్చు. ఇంకా చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. వీడియో అయితే నచ్చిందా? నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి హెల్దీ రెసిపీస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.